పగిడియల్ గ్రామం గండేడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా పగిడియల గ్రామంలో చెంచు బొమ్మరాజ్ పద్మమ్మ వైఫ్ ఆఫ్ మేయిబు అనే అమ్మాయి పగిద్యాల గ్రామం మల్లమ్మ చెరువులో పడి చనిపోయింది. చనిపోయిన అమ్మాయి భర్త అయిన మేయిబు తన సొంత వదిన అయిన పద్మమ్మతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు అంటే వదిన మర్ది కలిసి చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపి చెరువులో పడేశారు. సార్ శుక్రవారం నాడు మా భార్యని తోలిచ్చినాను. నేను హైదరాబాద్లో పనిచేస్తా. ఆ పగడేలు అనే ఊరికి పోయింది మా భార్య. మా చెల్లెల్ని ఇట్లా అడిగింది, ఎందుకు అమ్మ ఇట్లా చేస్తున్నావు అది అని అంటే వాళ్ళ వదిన నుంచి ఇట్లా ఆపత్తి పెట్టి అని మా భార్య అడిగింది సార్. ఆదివారం ఫోన్ చేసింది మా చెల్లెలే. ఫోన్ చేస్తే ఇట్లా మధ్యలో పనికొద్దురామని చెప్పి ఇట్లా చేసిందని చెప్పి మా భార్య అని అడగండి సార్. ఒకసారి ఏమైనా మాట్లాడుతూ చెప్పమ్మా. ఇట్లా కొట్టి 15 రోజులకి ఎక్కువైంది కొట్టి. నాకు పానం సుస్తాయి పోలేను. ఇక పోకపోతే ఇక మొన్న పోతే ఇక దామ్మ పోదాము అంటే నాకు ఇప్పుడేమో వదిన జర ఇది అయింది, అక్కడ పనికోయిండు, నేనేం రాను, అయిపో పనికోయిండు, నేనేం రాను అంటున్నాను చెప్పి ఇక రాకపాయ దామ్మ అంటే కూడా రాకపాయ 200 ఇచ్చి వస్తే ఇక రాకపాయ చేపాయ ఏమని అని చెప్పే. ఇక మరి ఏ కారణం నుంచి చనిపోయింది? ఏం కారణం నుంచో వదిన గురించే చచ్చిపోయింది. ఆ వదినతోటి మాట్లాడకపోతే కొట్టుకమే, వదిన దగ్గరకు పోకపోతే కొట్టుకమే, ఊకుండకపోతే కొట్టుకమే. 24 గంటలు ఫోన్ తెచ్చి అమ్మకి ఇక మాట్లాడకపోతే కొట్టుకమే, దగ్గరికి ఇంటికి రాకపోతే కొట్టుకమే. ఇక ఆయమ నుంచే దామా అక్రమ సంబంధం నుంచి అయిందని మీరు అంటారు. వదిన గురించే జరిగింది కథ అంతా. ఇంతగానం చెప్పా, అమ్మా నువ్వు ఇట్లా చెయ్యకు, సావకు చెయ్యకు, నా దగ్గరికి రా అంటే కూడా ఏం చావదు, నిన్న ఆంప్లెట్ ఇచ్చాను నీ దగ్గరికి వస్తా కానీ నేను చావను వదిన అంటే నాతోటి అన్నది. ఇక మరి ఇప్పుడు ఆ పిల్లలు 4 పిల్లలు ఉన్నారంట, 3 కూతుర్లు ఉన్నారంట. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ గురించి ఇక మళ్ళీ ఎట్లా చేస్తారో ఏం కథనో తెలియదు. ఇక వాళ్ళ ఉన్న ఆస్తి మొత్తం ఆ పిల్లల పేరు రాస్తే పిలిచి పెడతాం అంతే. ఇంకా ఉన్న ఆస్తి మొత్తము ఆ పిల్లల పేరు మీద రాసి ఇస్తే ఓకే అని మేము కాంప్రమైజ్ చేద్దాం అంతే. అంతవరకు ఇల్లు 2 ఇండ్లు అవన్నీ ఆ పిల్లల పేరు మీద రాసి ఇవ్వాలి అంతే. లేకుంటే కాంప్రమైజ్ కేసు కావాలంతే మాకు. మేము ఆల్రెడీ మమదాబాద్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు ఇంతకుముందే, ఇప్పుడు బయటికి వెళ్ళినాం అంతే సార్. ఓకే. నమస్కారం అండి. నేను మమదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. నా పేరు శేఖర్ రెడ్డి. నిన్న అనగా తేదీ 11/2/2025 నాడు పగిడ్యాల గ్రామ శివార్లో గల మల్లమ్మ చెరువులో ఒక మహిళా మృతదేహం లభ్యమైంది. ఇటు మహిళ యొక్క వివరములు బొమ్మరాజ్ పద్మమ్మ వైఫ్ ఆఫ్ మైబు, పగిడ్యాల గ్రామం, కులం చెంచు. ఈమెని గత సంవత్సరం నుండి తన భర్త అయిన మైబు తన వదినతోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నందువలన ఆమె చెరువులో పడి చనిపోయినదని చెప్పి వాళ్ళ ఈరోజు అనగా తేదీ 12/2/2025 నాడు తన అన్న అయిన చింతకిన్ని పెద్ద వెంకటయ్య సన్ ఆఫ్ రామయ్య, గ్రామం పుల్కచెర్ల మండలం యొక్క దరఖాస్తు మేరకు అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నది. ఇటు విషయంలో నేరస్తులని త్వరగా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతున్నది.